హాయ్ అండి. బావున్నారా? వెల్కమ్ టు నిశీథి కథలు. 'దేవీపుత్రుడు' పార్ట్ నంబర్ 13. ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యుంటే ప్లీజ్ అవి కూడా చూసి ఇది చూడండి. కోపంతో అతని వైపు చూస్తూ, పని చేసేటప్పుడు పని మీద మాత్రమే దృష్టి పెట్టు. అడ్డమైన వాటిపైన, పనికిరాని అరుపులపైన దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అని సీరియస్‌గా హెచ్చరిస్తున్న టోన్‌లో చెప్పాడు ఈశ్వర్. ఆ మాటలకు వెంటనే తేరుకుని, సారీ, సారీ సార్, సారీ సార్ అని వణుకుతున్న గొంతుతో చెప్పి, ఆ గరిటెను పక్కన పెట్టి, మరొక గరిటెతో అతని ముందు ఉన్న ప్లేట్‌లో భోజనం వడ్డిస్తున్నాడు రాజు. ఈశ్వర్ ప్రవర్తనకు అసహనానికి గురైన దామోదర్ ఇక తట్టుకోలేక, ఎంత బిజినెస్‌లో ముందుకు వెళ్తున్నా కన్న తండ్రిని కూడా పట్టించుకోలేనంత పొగరు మనిషికి పనికిరాదు మిస్టర్ ఈశ్వర్ కృష్ణ అని గట్టిగా అన్నాడు. ఆ మాటలకు వెటకారంగా నవ్వుతూ, తండ్రి, కన్న తండ్రి, 25 సంవత్సరాల నుండి మీకు ఈ సంగతి కేవలం 2 సార్లు మాత్రమే గుర్తు వచ్చిందంటే అసలు ఎలాంటి తండ్రి మీరు? అని సూటిగా అడిగాడు ఈశ్వర్. అంటే ఏంటి ఈశ్వర్ నీ ఉద్దేశం? కేవలం అవసరం వస్తేనే నేను నీ దగ్గరికి వచ్చి నీకు నేను తండ్రిని అన్న విషయం గుర్తు చేస్తున్నాను అంటావా? అని ఆవేశంగా అరిచాడు దామోదర్. ఏ? కాదా? అని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిలదీశాడు ఈశ్వర్. అతని కళ్ళల్లోని ఆ నిలదీసే చూపులను భరించలేక, కళ్ళల్లోకి సూటిగా చూడలేక ముఖం పక్కకు తిప్పుకున్నాడు దామోదర్. నా కళ్ళల్లోకి సూటిగా చూసే ధైర్యం కూడా మీరు చేయలేకపోతున్నారు. ఇంకా ఎందుకులే మీ కపట ప్రేమలు, మాయ మాటలు అని ఈసరించుకున్నాడు ఈశ్వర్. ఇదంతా అనవసరం ఈశ్వర్. నేను నీ మీద ఎంత ప్రేమ చూపించినా నీకు నా మీద ఉన్న అసహ్యం, విరక్తి వల్ల ఆ ప్రేమ నీకు కనిపించడం లేదు. నీకు కనబడి నీ ప్రేమను నేనెలా నిరూపించుకోవాలి చెప్పు? అని అన్నాడు దామోదర్. చాలా అసహనంగా ఫీలవుతూ, నాకీ సోదంతా వద్దు. మీరిక్కడికి వచ్చిన పనేంటో త్వరగా చెప్పి బయటికి వెళ్ళండి. నాకు చాలా చిరాగ్గా ఉంది అని ముఖం తిప్పుకున్నాడు ఈశ్వర్. నన్ను చూస్తే నీకు అంత చిరాకొస్తోందా? అని కోపంగా అడిగాడు దామోదర్. ఆ మాటకి ఏం సమాధానం చెప్పకుండా తన కోపాన్ని అణుచుకుంటూ పిడికిలి బిగించాడు ఈశ్వర్. దామోదర్ వచ్చి తాను వచ్చిన అసలు విషయం మర్చిపోయి మాటల యుద్ధాన్ని పెంచుతుండడం చూసి సుగుణ మెల్లిగా అతని చేతిని పట్టుకుని నొక్కింది. అసలు వచ్చిన విషయం చెప్పు అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేసింది. ఆ సైగను అర్థం చేసుకున్న దామోదర్ తన గొంతును కాస్త సరిచేసుకుంటూ, నువ్వు నన్నెంత అసహ్యించుకున్నా నేనే నీ తండ్రిని కదా! నీ విషయంలో తండ్రిగా నేను చేయాల్సిన కొన్ని పనులు, తీర్చాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలే ఉన్నాయి. వాటిలో ఒక దాని గురించి నీతో మాట్లాడడానికే నేనిక్కడికొచ్చాను అని అన్నాడు. తండ్రిగా బాధ్యత తీసుకొని నా విషయంలో మీరు చేయాల్సిన పనంటే, ఆ పని ఏదో ఖచ్చితంగా మీకు లాభాన్ని తెచ్చిపెట్టే పనే అయ్యుంటుంది. కాబట్టి ఎక్కువగా నటించకుండా త్వరగా ఆ పనేంటో చెప్పి నేను నా సహనం కోల్పోకముందే ఇక్కడి నుంచి బయటికి నడిస్తే మంచిది అని కఠినంగా అన్నాడు ఈశ్వర్. ఏంటి ఈశ్వర్, కన్న తండ్రిని పట్టుకుని అలా మాట్లాడుతున్నావు? మీ నాన్నగారు నీ భవిష్యత్తు గురించి ఎంత బాధపడుతున్నారో, ఎంత ఆరాటపడుతున్నారో నీకు తెలుసా? అని లేని ప్రేమని మాటల్లో కురిపిస్తూ మధ్యలో కలిగించుకుంది సుగుణ. ఎక్స్‌క్యూజ్ మీ మేడం. ఇది నాకు, నా తండ్రి అని చెప్పుకునే ఇతనికి మధ్య జరుగుతున్న డిస్కషన్. ఇందులో మీ ఇన్వాల్వ్‌మెంట్ అసలు అవసరం లేదు. దయచేసి మీరు సైలెంట్‌గా ఉంటే ఉండండి. లేకపోతే ఆయన కోసం బయట వెయిట్ చేయండి అని కోపంతో చంపేసేలా ఆమె వైపు చూస్తూ చెప్పాడు ఈశ్వర్. ఆ మాటలకి భయపడి సైలెంట్‌గా ఒక అడుగు వెనక్కి వేసింది సుగుణ. మనసులో పట్టరానంత కోపం ఉన్నా పైకి మాత్రం అమాయకంగా బాధ నటిస్తూ నిలబడిపోయింది. ఆమెను అలా అవమానించడం చూసి తట్టుకోలేకపోయిన దామోదర్ ఇక అక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదని భావించాడు. సుగుణ వైపు చూసి చెయ్యి చాపాడు. దానితో తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక ఫోటో బయటకు తీసి దామోదర్ చేతికి ఇచ్చింది సుగుణ. ఆ ఫోటోను అందుకున్న దామోదర్ దానిని ఈశ్వర్ ముందర ఉన్న టేబుల్పై పెట్టాడు. ఆ ఫోటోను చూసి కోపం నిండిన కళ్ళతో దామోదర్ను చంపేసేలా చూస్తూ, ఏంటిది అని అడిగాడు ఈశ్వర్. ఆ అమ్మాయి పేరు టీనా. ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్ హరిశ్చంద్ర గారి ఒక్కగానొక్క కూతురు. ఏదో ప్రైవేట్ పార్టీలో నిన్ను చూసి ఇష్టపడిందంట. హరిశ్చంద్ర గారు నన్ను పిలిచి ఈ విషయం చెప్పారు.
నీకు ఫ్రీ టైం ఎప్పుడుందో చెప్తే మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తాను అని ఆ పెళ్లి ఈశ్వర్కి ఇష్టమో కాదో కనీసం కనుక్కోకుండా ఈ పెళ్లి నువ్వు చేసుకుని తీరాల్సిందే అన్నట్టు డిక్లేర్ చేశాడు దామోదర్. ఆ మాటలతో ఈశ్వర్ కోపం పరాకాష్ఠకు చేరింది. కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, మర్యాదగా మీరు బయటికి పోతారా? లేక సెక్యూరిటీ గార్డ్‌ని పిలిచి గెంటించమంటారా? అని గట్టిగా అరిచాడు ఈశ్వర్. ఏంటి? గెంటిస్తావా? అని దామోదర్ అంటుండగానే, గెట్ ఔట్ మిస్టర్ దామోదర్ అని గర్జిస్తూ తన ముందున్న టేబుల్‌పై గట్టిగా చేత్తో కొట్టాడు ఈశ్వర్. అది గ్లాస్ టేబుల్ అవడం వలన ఈశ్వర్ బలంగా కొట్టిన దెబ్బకి ముక్కలు ముక్కలై పగిలిపోయింది. ఆ టేబుల్‌పై ఉన్న ఆహార పదార్థాలన్నీ కింద నేలపైన చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈశ్వర్ ఆగ్రహానికి, ఆ ప్రవర్తనకు భయపడిపోయిన సుగుణ వెంటనే దామోదర్ చెయ్యి పట్టుకుని వేగంగా బయటికి లాక్కుని వెళ్ళిపోయింది. నేల మీద చిందరవందరగా పడి ఉన్న ఆహార పదార్థాలను చూసి, "ఒక్క పావుగంట సార్, అంతా క్లీన్ చేయించి మళ్ళీ మీకు వేడిగా వంట చేసి వడ్డిస్తాను" అని భయపడుతూ అన్నాడు రాజు. "వద్దు రాజు, నాకు ఆకలిగా లేదు" అని చెప్పి చేయి కడుక్కుని అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈశ్వర్. వెళుతున్న అతని వైపు చూసి, ఎంత ఆస్తి అంతస్తు ఉన్నా సార్కి మనశ్శాంతి ప్రశాంతత మాత్రం ఉండటం లేదు కదా అని మనసులో అనుకుని బాధపడ్డాడు రాజు. తన గదిలో ఉన్న ఒక పాత ఆల్బమ్ను తెరిచి అందులో నవ్వుతూ కనిపిస్తున్న తన తండ్రి ఫోటోను చూస్తూ, నీ మనవడికి పెళ్లి చేస్తున్నాను నాన్న. వాడు ఇప్పటికీ ఎంత పెద్దవాడైపోయాడో తెలుసా? వాడి రూపం అచ్చం నీ పోలికే నాన్న. నీలో ఉన్న ఆ మొండితనమే వాడికి కూడా వచ్చింది. నీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి ఇలా నువ్వు లేకుండా జరుగుతోంది. నాకు తెలుసు నాన్న. నీకు ఇష్టం లేకుండా మేము ఊరు వదిలి వచ్చేశామని నీకు మా మీద చాలా కోపంగా ఉండి ఉంటుంది. కానీ నేను ఆ రోజు ఊరు విడిచిపెట్టడానికి గల అసలైన కారణం నీకు తెలిస్తే నువ్వు ఇంత కోపంగా ఉండవు. వెంటనే పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చేస్తావు. కానీ విధిరాత ఆ అసలు కారణాన్ని నీకు చెప్పలేని స్థితిలో నన్ను, ఆ నిజం తెలుసుకోలేని స్థితిలో నిన్ను ఉంచి మన జీవితాలతో ఆడుకుంటోంది నాన్న అని కన్నీరు మున్నీరుగా విలిపించాడు శ్రీనివాసరావు. అప్పుడే ఎవరో గది తలుపులు తెరిచిన శబ్దం వినిపించింది. దాంతో కంగారు పడిపోయిన శ్రీనివాసరావు వెంటనే ఆల్బమ్ను మూసేశాడు. ఒక వెండి పళ్ళెంలో పెట్టిన వెండి బాసికం పట్టుకుని గదిలోకి వచ్చింది సుశీల. ఆమె రావడం చూసి తాను క్లోజ్ చేసిన ఆల్బమ్ను ఆమె కంటపడకుండా అక్కడే ఉన్న బీరువాలో పెట్టి తలుపు వేసేసి కళ్ళల్లో నీళ్లను కళ్ళల్లోనే అలుచుకున్నాడు శ్రీనివాసరావు. ఏమండి అని తలదించుకుని ఎంతో వినయంగా పిలిచింది సుశీల. చెప్పండమ్మా అని అన్నాడు శ్రీనివాసరావు. అయ్యో, మీరు నన్ను అండి అనడం ఏంటండి? నేను మీ పాదదాసిని అని అంది సుశీల. అవునా అండి? మరి మిమ్మల్ని ఎలా పిలవాలండి? అని చేతులు కట్టుకొని కొంచెం ముందుకు వంగి అమాయకంగా, వినయంగా అడిగాడు శ్రీనివాసరావు. అతని ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుండడంతో, ఏంటిది? ఏదో తేడాగా ఉందే అని తలగోక్కుంటూ, ఏమే, ఒసేయ్, ఇలా రావే అని పిలవచ్చు. లేదా మీరెప్పుడు పిలుస్తారే ప్రేమగా అలా కూడా పిలవచ్చండి అని మురిసిపోతూ అంది సుశీల. నేను ప్రేమగా పిలిచేలాగా? అది ఎలా అండి అని అడిగాడు శ్రీనివాసరావు. అదేనండి, సుశీ అని ప్రేమగా పిలుస్తారు కదా అని సిగ్గుపడుతూ చెప్పింది సుశీల. అవునా? అయితే ఆ ప్రేమ పిలుపుల సంగతి పెళ్ళయ్యాక నిలకడగా ప్రశాంతంగా మాట్లాడుకుందామండి. ముందు తమరిక్కడికి వచ్చిన పనేంటో చెప్పండి అని అన్నాడు శ్రీనివాసరావు. అదేనండి, మీ చేతుల మీదుగా ఈ బాసికం తన నుదుటిన కట్టించుకోవాలని మీ ముద్దుల కొడుకు ఆశపడుతున్నాడండి. మీరొచ్చి ఆ బాసికం కడితే బావుంటుంది అని చెప్పడానికొచ్చాను అని చెప్పింది సుశీల. ఏంటి? నిజమా? ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ఆమె వైపే చూస్తూ అడిగాడు శ్రీనివాసరావు. అవునండి, మీకు తెలుసు కదా వాడికి మీరంటే ఎంత ఇష్టమో అని అంది సుశీల. సరే పద అని వెలిగిపోతున్న ముఖంతో సంతోషంగా ముందుకు కదిలాడు శ్రీనివాసరావు. అలా వాళ్ళిద్దరూ నందన్ గదిలోకి వెళ్ళి అతని నుదుటిన శ్రీనివాసరావు ఎంతో సంతోషంతో బాసికం కడతాడు. ఆ తర్వాత అతన్ని తీసుకుని కళ్యాణ మండపానికి బయలుదేరుతారు.
మరో పక్క పెళ్లి కూతురు శివజను తీసుకుని మారుతీరావు, దివిజ కూడా కళ్యాణ మండపానికి ప్రయాణమయ్యారు. మరో అరగంటలో పెళ్లి అనగా ఈ పెళ్లి ఎలాగైనా జరగకూడదని, ఏ క్షణానైనా దీనిని ఆపాలని ఎంతగానో ప్రయత్నించి, ఆ ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో ఏమీ చేయలేక నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు ఒకరు. వారు ఎవరో, వారి గుండెల్లో రగులుతున్న ఆ వేదన ఏమిటో తెలుసుకుందాం రండి. కోరుకొల్లు గ్రామం. ఆ గ్రామంలో ప్రజలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉండగా, హఠాత్తుగా ఒక భయంకరమైన, దీనమైన ఏడుపు శబ్దం వాళ్ళ చెవులను తాకింది. దాంతో వారంతా భయంతో ఇళ్ల నుండి బయటికి వచ్చి ఆశ్చర్యంగా తమ గ్రామానికి కొంచెం దూరంలో నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఆ రాజమహల్ వైపు చూడసాగారు. ఆకాశంలో తేలియాడే నల్లటి మేఘాలన్నీ ఆ కోటపైనే కేంద్రీకృతమై ఒక్కసారిగా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ కోట చుట్టూ ఉన్న భారీ వృక్షాలు విపరీతంగా ఊగుతూ తమ నుండి వీచే గాలిని ఒక చండమారుతంలా, తుఫానులా మార్చి అక్కడ భయంకరమైన, భీతావహమైన వాతావరణాన్ని ఏర్పరిచాయి. ఆ కోట నుండి వినవస్తున్న ఆ రోదన వింటుంటే కేవలం మనుషులకే కాదు, చుట్టూ ఉన్న పంచభూతాలకు కూడా వెన్నులో వణుకు పుడుతోంది. ఆ ఏడుపు ఆ చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాల్లో ప్రతిధ్వనిస్తూ అక్కడి ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తుంటే, ఏదో జరగకూడని అశుభం జరిగి ఎక్కడ తమ ప్రాణాలు కోల్పోతామోనన్న భయంలో వాళ్ళను నెడుతోంది. ఆ కోట లోపల రాజరికపు దివ్య వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ తన జుట్టును విరబోసుకుని కోట మధ్య భాగంలో నేలపై కూర్చుని కన్నీరు మున్నీరుగా వేడుస్తోంది. ఆమెకు కొంచెం దూరంలో ఒక 10 మంది మనుషులు నిలబడి భయంతో వణుకుతూ ఆమెనే చూస్తున్నారు. ఆమె ముఖం ఒకవైపు పాలరాతి శిల్పంలా అత్యంత అందంగా ఉంటే, మరోవైపు మాత్రం అగ్ని కీలల్లో కాలి బొబ్బలు తేలి చూడగానే ఒళ్ళు గగురు పొడిచేంత భయంకరంగా ఉంది. ఆమెను చూస్తున్న ఆ 10 మంది మనుషుల శరీరాల్లో రక్తం చుక్క లేనట్టుగా ముఖాలు పాలిపోయి ఉన్నాయి. ఆమెకు దగ్గరగా నిలబడి ఉండటం వలన ఆమె నుండి వెలువడుతున్న ఆ భయంకరమైన ఏడుపు ధ్వనికి ఆ మనుషుల చెవుల నుండి రక్తం ధారలుగా కారుతోంది. కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న ఆ విలాపాన్ని చూడలేక, ఊరుకోండి దేవి, మీరు ఇంతలా విలపిస్తుంటే మేము అస్సలు చూడలేకపోతున్నాం అని దండం పెడుతూ అంది ఒక పరిచారిక మదనిక. ఎలా మదనిక, ఎలా ఊరుకోవాలి? నా ప్రభువు, నా ప్రాణమైన శివేంద్ర చక్రవర్తి నా ప్రేమని కాదని, మరలా ఆ నయవంచకురాలి మెడలోని 3 ముళ్ళు వేయించుకోవడానికి సిద్ధమవుతుంటే, అది కళ్ళారా చూడటం నా తరమా? ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్ళి ఆ నయవంచకురాలిని నా ఖడ్గంతో వధించి నా ప్రేమని గెలిపించుకోవాలని ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయానే. ఒకసారి వారి ప్రేమను పొందే క్రమంలో ఓడిపోయి ఆశ తీరక ఇక్కడ పిశాచమై తిరుగుతున్నాం. కనీసం ఇప్పటికైనా నా ప్రేమను నేను సాధించుకోగలనని, నా ప్రభువు నా దగ్గరికి చేరుతారనే ఆశతో ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. కానీ నా ఆశలన్నీ అడియాసలే అన్నట్లు మరలా మరలా అదే దారుణమైన అనుభవం నాకు ఎదురవుతూ ఉంటే, ఆ అముక్తను ఏమీ చేయలేక, నా ప్రభువును నేను చేరుకోలేక, నా ఆత్మ పెట్టే ఘోష నీకు తెలియడం లేదు మదనిక అని విలపించింది ఆ దేవి. చంద్రగిరి రాజ్యపు యువరాణి అయిన హైందవీదేవి రాజసం, పొగరు అనుకున్నది సాధించే తెగింపు, పట్టుదల అన్నీ తెలిసిన మాకు ఆ దేవి యొక్క ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఆమె ప్రభువు వారి పట్ల ఎంతటి అనురాగాన్ని పెంచుకున్నారో, ఆ ప్రేమ ఆమెకు దూరమైన నాడు ఆమె ఎంతగా నరకం అనుభవించిందో మేము కళ్ళారా చూశాం దేవి. మీ ప్రేమను మీకు దక్కించడం కోసమే కదా మేము కూడా మా ప్రాణాలను చాలించి మీకోసం ఇలా శాంతించని ఆత్మలమై తిరుగుతున్నాము. కానీ ఏం చేయగలము దేవి? వారు ఆ జన్మను చాలించి మరలా నూతన జన్మ ఎత్తారు. వారితో పాటే ఆ అముక్తాదేవి కూడా మరలా జన్మించింది. కానీ మనం మాత్రం కోరిక తీరని పిశాచాల్లా ఈ కోటను దాటలేని స్థితిలో గాలిలో తేలియాడే ఆత్మలుగా ఇక్కడే బందీలై తిరుగుతున్నాము. ఈ పరిస్థితుల్లో మీ ప్రేమని మీరు మరలా పొందడం అసాధ్యం దేవి అని నిట్టూరుస్తూ అంది చంద్రిక. కళ్యాణ మండపానికి చేరుకున్న నందన్, శివజల పెళ్లి సక్రమంగా జరుగుతుందా? కోరుకొల్లులోని ఆ రాతికోట వెనుక ఉన్న భయంకరమైన రహస్యం ఏమిటి? ఆ కోటలో విలపిస్తున్న
ఆ హైందవీదేవి ఎవరు? పిశాచాలు మాత్రమే తిరిగే ఆ కోటలో ఆ 10 మంది మనుషులు ఎందుకు ఉన్నారు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్ని అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. రాసిన వారు లహరి రాజశేఖర్. చదువుతున్నది మీ రూపలావణ్య. ఓకే. బాయ్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం.